Hey everyone, PJ here on PocketTech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం యాపిల్ ఎయిర్పాడ్స్ థర్డ్ జనరేషన్ అయితే అన్బాక్సింగ్ చేసి మనకి ఎయిర్పాడ్స్ ప్రోకి థర్డ్ జనరేషన్ ఎయిర్పాడ్స్కి డిఫరెన్సెస్ ఏంటి, మనం ప్రో పర్చేస్ చేయాలా లేదు అంటే థర్డ్ జనరేషన్ చూస్ చేసుకోవాలా అనే ఇన్ఫర్మేషన్ నేను కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ యాపిల్ ఎయిర్పాడ్స్ థర్డ్ జనరేషన్ మనకి పైన వచ్చేసి ఎయిర్పాడ్స్ ఇమేజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి యాపిల్ లోగో, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిర్పాడ్స్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, టాప్ అండ్ బాటంలో మనకి పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. రెడీ, 1 2 3 టడా. సో ఫైనలీ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా యాజ్ యూజువల్. చూద్దాం యాపిల్ స్టిక్కర్స్ ఉన్నాయో లేదో. చూడొచ్చు ఎయిర్పాడ్స్ అని రాసి ఉంటుంది. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్ అండ్ నో యాపిల్ స్టిక్కర్స్ ఇవ్వలేదు. అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఎయిర్పాడ్స్. సో ఎయిర్పాడ్స్ గురించి తర్వాత చూద్దాం, బాక్స్లో ఇంకేమైనా వచ్చాయేమో చూద్దాం. సో మనకైతే ఒక కేబుల్ ఉంటుంది, ఇది వచ్చేసి లైట్నింగ్ టు USB-C కేబుల్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఎయిర్పాడ్స్ గురించి చూద్దాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో ఫైనలీ ఎయిర్పాడ్స్ మనకి ఇది ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. సో చూడొచ్చు కంప్లీట్ వైట్ కేస్ అండ్ ఇది కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో యూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా యూస్ చేసుకోండి, లేదు అంటే వీటి మీద గీతలు పడతాయి. ఇప్పుడు మనకి మార్కెట్లో అయితే కొత్త పైన వస్తున్న కేస్ కవర్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో మనం అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకి ఎయిర్పాడ్స్ కేస్ విత్ ఎయిర్పాడ్స్ వచ్చేసి అరౌండ్ 37.9 grams ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ 2 కేస్ అనమాట. లోపల ఎయిర్పాడ్స్ లేవు. ఈ ఎయిర్పాడ్స్ పోగొట్టుకున్నానని చెప్పి నేను ఎయిర్పాడ్స్ ప్రో పర్చేస్ చేశాను. ప్రో అయితే కేస్తో సహా పోయాయి. సో ఫైనలీ వీ హ్యావ్ ఎయిర్పాడ్స్ 3. థ్యాంక్ యూ యాపిల్ త్వరగా రిలీజ్ చేసినందుకు. ఎయిర్పాడ్స్ 2తో కంపేర్ చేసుకుంటే మనకి ఎయిర్పాడ్స్ 3 సైజ్ పెద్దగా ఉంటుంది. సో యూ కెన్ సీ. అదే ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేస్తే కనుక మనకి ఎయిర్పాడ్స్ 3 కేస్ చిన్నగా ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వావ్, ఎయిర్పాడ్స్ ప్రో మినియేచర్ చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి. మనకి బడ్స్కి అయితే సిలికాన్ టిప్స్ ఉండవు. ఈచ్ బడ్ వచ్చేసి మనకి 4.2 grams ఉంటాయి. సో 2 buds. అండ్ ఈ హెడ్ సైజ్ ఉంది కదా, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఎయిర్పాడ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి హెడ్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశారు. సరే దీంట్లో పెట్టి చూద్దాం. సో మీరు చూడొచ్చు దీంట్లో అయితే పట్టట్లేదు. ఖచ్చితంగా మనకి సైజ్ ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. సో డిజైన్ చూడొచ్చు, మనకి కంప్లీట్గా ఇలా ఉంటుంది వితౌట్ సిలికాన్ టిప్స్. ఒకసారి ఇప్పుడు నేను మీకు ఎయిర్పాడ్స్ 3లో కొత్తగా యాడ్ చేసిన 2 ఫీచర్స్ అండ్ మనకి ప్రీవియస్ జనరేషన్ ఎయిర్పాడ్స్లో లేని ఫీచర్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బడ్స్కి అండ్ కేస్కి అయితే IPX4 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ప్రీవియస్ ప్రోలో చూసుకుంటే మనకి ఓన్లీ బడ్స్కి మాత్రమే స్వెట్ రెసిస్టెంట్ ఉంది, కేస్కి అయితే ప్రీవియస్ జనరేషన్లో లేదు. సెకండ్ ఫీచర్ ఏంటి అంటే మనకి వీటిల్లో కొత్తగా స్కిన్ డిటెక్టింగ్ ఫీచర్ని అయితే యాడ్ చేశారనమాట. సో మీరు ఎప్పుడైతే ఇయర్లో పెట్టుకుంటారో అప్పుడు మన ఫోన్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇయర్లో నుంచి తీసేసి మీ పాకెట్స్లో పెట్టుకొని తిరుగుతుంటే కనుక మన ఫోన్ నుంచి ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అన్నెసెసరీగా సాంగ్స్ ప్లే అవడం కానీ అలాంటి ఇష్యూస్ ఉండవు. మనకి ఎయిర్పాడ్స్ ప్రోలో వచ్చేసి డ్యుయల్ ఆప్టికల్ సెన్సార్ ఉంటుందన్నమాట. సో మీరు యూజ్ చేసిన తర్వాత బడ్ని కేస్లో పెడితే మాత్రమే మనకి ఇది ఫోన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాయి. ఫ్రమ్ నౌ ఆన్ మనం కేస్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇప్పుడు మనం కేస్ గురించి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఫ్రంట్ వచ్చేసి ఒక లైట్ ఇండికేటర్ ఉంటుంది. ఇఫ్ యూ సీ ఆన్ ద బాటమ్ మనకి ఛార్జింగ్కి లైట్నింగ్ కేబుల్ పోర్ట్ ఉంటుంది. అండ్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి పేరింగ్ బటన్ అనమాట. మనకి ఎయిర్పాడ్స్ 3 నుంచి మ్యాగ్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మనం మ్యాగ్సేఫ్ యూజ్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇది చూసారా, మనకి ఇది కంప్లీట్గా మ్యాగ్సేఫ్కి అటాచ్ అయిపోయి ఉంటుంది. మనకి యాపిల్ సెకండ్ జనరేషన్ బడ్స్కి కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, బట్ మ్యాగ్సేఫ్ సపోర్ట్ అయితే లేదు. సో ఒకసారి ఇప్పుడు మనం పేరింగ్ ప్రాసెస్ చూద్దాం. పేరింగ్ ప్రాసెస్ డెడ్ సింపుల్. నేనైతే నా 13 Pro Maxకి కనెక్ట్ చేస్తున్నాను. జస్ట్ మనం బడ్స్ ఓపెన్ చేసి మన ఫోన్ పక్కకు తీసుకురాగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో చూసారా అలా పాపప్ వస్తుంది. లెట్స్ క్లిక్ కనెక్ట్.
సో ఫైనలీ మనకి ఎయిర్పాడ్స్ అయితే కనెక్ట్ అయిపోయాయి. సో మనకి స్టెమ్ మీద వచ్చేసి 4 సెన్సార్ ఉంటుంది. మనం ఒక్కసారి ప్రెస్ చేస్తేనేమో సాంగ్ని ప్లే ఆర్ పాజ్, లేదు అంటే ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ని స్కిప్ చేయొచ్చు. అదే మనం 3 టైమ్స్ ప్రెస్ చేస్తే కనుక సాంగ్ని బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే కనుక మనకి సిరి యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో స్పెషల్ ఆడియో ఫీచర్ కూడా ఉంటుంది. మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ఇక్కడ మనకి సౌండ్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కింద చూసారా స్పెషల్ స్టీరియో అని ఉంది. ఇఫ్ యూ టచ్ అండ్ హోల్డ్, సో మీరు ఇక్కడ మనకి ఒక పాపప్ లా వస్తుంది అనమాట. మనం ఈ స్పెషల్ ఆడియోని ఆఫ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫిక్స్డ్. సో మీరు హెడ్ ఎక్కడ పెడితే అక్కడే ఫిక్స్ అవుతుంది. లేదు అంటే మీరు హెడ్ మూవ్ అవుతుంటే కనుక మన హెడ్ పొజిషన్ని బట్టి మనకి ఆ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. మనకి ఈ స్పేషియల్ ఆడియో ఫీచర్ అనేది యాపిల్ మ్యూజిక్లో ఉన్న ప్రతి ఒక్క సాంగ్కి వర్క్ అవుతుంది అనమాట. ఇది ఎంత బాగుంది అనేది నేను మీకు మాటలో చెప్పలేను, మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే దాని వాల్యూ మీకు తెలుస్తుంది. మనకి ఎయిర్పాడ్స్ 3లో H1 చిప్ ఉంటుంది అనమాట. సో ఈ H1 చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఫాస్ట్ పేరింగ్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మీరు యాపిల్ ఎకోసిస్టంలో ఉంటే కనుక ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్ చాలా ఈజీగా మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఎయిర్పాడ్స్ పోగొట్టుకుంటే మనం ఫైండ్ మై యాప్లో ఎక్కడుందో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. కంఫర్ట్ అండ్ ఫిట్నెస్ విషయానికి వచ్చేసరికి మనకి 3rd జనరేషన్ ఎయిర్పాడ్స్లో అయితే వీటికి సిలికాన్ టిప్స్ ఉండవు కాబట్టి మన ఇయర్ అనేది కంప్లీట్గా సీల్ అవ్వదు అనమాట. సో ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎవరికైతే మనకి సిలికాన్ టిప్స్ పెట్టుకున్నప్పుడు ఇయర్ లోపల వాక్యూమ్ ఫామ్ అయిపోయి మీకు ఇచ్చింగ్ సెన్సేషన్గా అనిపిస్తుందో వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి బికాస్ ఆఫ్ ద ఎయిర్ ఫ్లో. అండ్ ఫిట్నెస్ విషయానికి వచ్చేసరికి మీకు కనుక లైక్ చిన్న చెవులు అయి ఉంటే నాలాగా ఊరికే జారిపోతున్నాయి అనమాట. సో మనకి ఆ ఫిట్నెస్ అనేది కంప్లీట్గా మీ ఇయర్ సైజ్ అండ్ షేప్ మీద డిపెండెంట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు సాంగ్ ఫుల్ వాల్యూమ్లో పెట్టుకొని వింటున్నప్పుడు మీకు 2 feet దూరంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఏం సాంగ్ వింటున్నారు అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. బికాజ్ మనకి అవి కంప్లీట్గా ఇయర్కి సీల్ అయి ఉండట్లేదు కాబట్టి సౌండ్ కూడా బయటకు వినిపిస్తుంది. నాకు పర్సనల్గా సిలికాన్ టిప్స్ ఉన్నవే ఇష్టం అనమాట. సో అందుకని ఇవి కొంచెం జారిపోతూ ఉన్నట్టు అనిపించింది. ఎవరికైతే సిలికాన్ టిప్స్ నచ్చవో వాళ్ళకైతే ఈ ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ బాగా నచ్చుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, మనకి దీంట్లో అయితే న్యూ యాపిల్ డ్రైవర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలానే హై ఎఫిషియన్సీ యాంప్లిఫైయర్స్ ఉన్నాయన్నమాట. సో బేస్ అనేది చాలా డీప్గా అనిపిస్తుంది. హైస్ అండ్ లోస్ చాలా క్రిస్టల్ క్లియర్లో ఉంది. నేనైతే ఆల్రెడీ ఎయిర్పాడ్స్ ప్రో యూస్ చేశాను, 1st జనరేషన్ ఎయిర్పాడ్స్ కూడా యూస్ చేశాను. సో ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే మనకి 3rd జనరేషన్ ఎయిర్పాడ్స్ ప్రొడ్యూస్ చేసిన సౌండ్ అయితే బెటర్గా ఉంది. అసలు 1st జనరేషన్ అండ్ 2nd జనరేషన్ ఎయిర్పాడ్స్తో కంపారిజనే వేస్ట్ అనమాట. సౌండ్ అయితే ఆసమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో అయితే కస్టమైజ్డ్ ఈక్యూ ఫీచర్ అయితే లేదు, ఓన్లీ అడాప్టివ్ ఈక్యూ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అడాప్టివ్ ఈక్యూ ఏం చేస్తుందంటే మీరు ఎయిర్పాడ్స్ని మీ ఇయర్లో పెట్టుకున్నాక మీ ఇయర్ సైజ్ని ఫిట్నెస్ని బట్టి మనకి అడాప్టివ్ ఈక్యూ సెట్ అయిపోతుంది అనమాట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే మనకి సౌండ్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది విత్ హై అండ్ లోస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కానీ ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ అవైలబుల్గా లేవు. సో మీరు సాంగ్స్ పెట్టుకొని వింటున్నప్పుడు మీ పక్కన ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ వాయిస్ అయితే మీకు వినిపిస్తూనే ఉంది. ఎప్పుడైతే మీకు అవుట్ సైడ్ నాయిస్ వినిపిస్తుందో అప్పుడు మీ బేస్ అనేది అంత డీప్గా ఉండదు. సో బేస్ అనేది కొంచెం రెడ్యూస్ అయిపోతుంది. మైక్రోఫోన్ క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంటుంది. దీంట్లో మనకి డ్యూయల్ బీమ్ ఫార్మింగ్ మైక్రోఫోన్స్ని యూజ్ చేశారు. మీకు కనుక ది బెస్ట్ మైక్రోఫోన్ క్వాలిటీ ఇన్ TWS కావాలి అనుకుంటే కనుక మై పర్సనల్ చాయిస్ విల్ బి ఎయిర్పాడ్స్, ఆల్వేస్ ఎయిర్పాడ్స్. సో ఒకసారి మీకు ఫోన్ మాట్లాడడం అలవాటు అయిపోతే కనుక ఇంకొక TWSకి అంత ఈజీగా సెట్ అవ్వరు. సో ఇప్పుడు వచ్చేసి ఈ వాయిస్ మీరు ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ మైక్రోఫోన్ ద్వారా వింటున్నారనమాట. మీకు వాయిస్ క్వాలిటీ ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. సో ఇప్పుడైతే నేను ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఉన్నాను. ఒకసారి ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి చూద్దాం మీకు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందో లేదో. లెట్ మీ టర్న్ ఆన్ ద ఫ్యాన్. సో ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. సో మీకు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్లో డిఫరెంట్ TWS ఇయర్పాడ్స్ అన్బాక్సింగ్స్ ఉంటాయి. వాటి యొక్క ప్లేలిస్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్లో మైక్రోఫోన్ అండ్ అలానే సౌండ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేశారు. సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి నాన్ స్టాప్ 6 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అదే మీరు కేస్ యూజ్ చేసుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా 30 hours వస్తుంది. ఎయిర్పాడ్స్ ప్రో అయితే మనకి 24 hours ఆఫ్ యూసేజే ఉండేది. 24 hours నుంచి 30 hours ఇంప్రూవ్ చేశారు. కమింగ్ టు ద ఛార్జింగ్, మీరు కనుక 5 minutes ఛార్జ్ చేస్తే మనకి 1 hour ఆఫ్ లిజనింగ్ టైం వస్తుంది. కమింగ్ టు ద ప్రోస్ అండ్ కాన్స్, ప్రోస్లో చూసుకుంటే ఫస్ట్
వచ్చేసి మనకి దీంట్లో స్పేషియల్ ఆడియో ఫీచర్ అలాంగ్ విత్ అడాప్టివ్ ఈక్యూ అవైలబుల్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇప్పటి వరకు మనకి రిలీజ్ అయిన ఎయిర్పాడ్స్తో కంపేర్ చేసుకుంటే దిస్ హ్యాస్ ద హైయెస్ట్ బ్యాటరీ లైఫ్, మనకి 6 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. థర్డ్ వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే సౌండ్ క్వాలిటీ కానీ మైక్రోఫోన్ క్వాలిటీ కానీ చాలా ఇంప్రూవ్ అయింది. కమింగ్ టు ద కాన్స్, ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకి సిలికాన్ టిప్స్ లేవు. మై పర్సనల్ చాయిస్ సిలికాన్ టిప్స్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. సెకండ్ వచ్చేసి ప్రైస్, మనకి ఇండియాలో అరౌండ్ 18,000 రూపీస్ పడుతుంది. బికాజ్ ఇట్స్ యాపిల్ ఈస్ ఎక్స్పెన్సివ్. ప్రైస్ విషయం పరంగా మనం యాపిల్ని ఏమీ చేయలేం, ఎందుకంటే ప్రైస్ ఎంత పెట్టినా యాపిల్ వాళ్ళు మనం పర్చేస్ చేస్తూనే ఉంటాం బికాస్ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ. సో థర్డ్ కాన్ వచ్చేసి దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ లేదు. సో మనకి ఐసోలేషన్ ఉండదు అనమాట. సౌండ్ అయితే లీక్ అయిపోతూ ఉంటుంది. పక్కన ఎక్కడో ఉన్న వాళ్ళకు కూడా మనం ఏం సాంగ్ వింటున్నాము అని చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎయిర్పాడ్స్ ప్రో పర్చేస్ చేయాలా లేదు అంటే ఎయిర్పాడ్స్ 3 పర్చేస్ చేయాలా నన్ను అడిగితే కనుక మీకు సిలికాన్ టిప్స్ లేకపోయినా పర్లేదు, ఇంప్రూవ్డ్ సౌండ్ క్వాలిటీ అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక గో విత్ ఎయిర్పాడ్స్ 3. లేదు నాకు సిలికాన్ టిప్స్ కావాలి అలాంగ్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుంటే కనుక మై సజెషన్ విల్ బి ఎయిర్పాడ్స్ ప్రో. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ ఎయిర్పాడ్స్ 3. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. నా దగ్గర ఐ హ్యావ్ న్యూ మ్యాక్బుక్ ప్రో విత్ M1 Pro చిప్. సో మీరు కనుక దీని అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎంత నచ్చింది అనేది లైక్స్ రూపంలో చూపించండి. ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంత త్వరగా నేను దీని అన్బాక్సింగ్ అయితే రిలీజ్ చేస్తాను. ఈ వీడియోకి లైక్ చేసే ముందు కామెంట్ కూడా చేయండి మీలో ఎంతమంది M1 Pro మ్యాక్బుక్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో. అండ్ దీన్ని అన్బాక్సింగ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.